వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీకోసం అయితే ఒక మంచి అయితే బోనాల్ది బ్యానర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేనైతే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. వీలుంటే ఈ ఎడిటింగ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎడిటింగ్ కూడా డెఫినెట్లీ ట్రై చేసుకొని నేను ప్రతి ఒక్క ఎడిటింగ్ అయితే బ్యాక్గ్రౌండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఎడిటింగ్ కూడా కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ పేజ్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో నేను మీకు ప్రతి ఒక్క బోనాల్ది వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ వీలుంటే ఆ ఎడిటింగ్స్ అయితే ట్రై చేసుకోండి. సో నేను మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇక లేట్ చేయడం నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందైతే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఏంటంటే మనకైతే చాలామంది ఏం చేస్తారంటే ఎడిటింగ్స్ని అయితే ఎడిటింగ్స్ అయితే కాపీ చేస్తున్నారు. కాపీ అయితే అంటే నేను కాపీ చేయట్లే అని చెప్పట్లేదు, కాపీ అయితే చేస్తున్నారు. బట్ మన ఎడిటింగ్స్ ట్యూటోరియల్స్ అయితే చూడండి, ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్ చూడండి, మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో లేట్ చేయడం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ దాంట్లో పిక్సార్ట్ లేటెస్ట్ వర్షన్ ఉంటే డిలీట్ చేసేయండి, న్యూ వర్షన్ నేను ఇస్తాను. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న ఎడిటివ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు అయితే చూసుకోండి, బాగుంటుంది. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకుని నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అయితే ఇక్కడైతే టెక్స్ట్, నేను ఈ యొక్క ఈ టెక్స్ట్ది పిఎన్జీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో తెలుగులో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే కావాల్సింది బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఈ పిఎన్జీ అయితే నాకైతే దొరికింది. సో ఈ యారో ఉంది కదా, కొంచెం ఇలా కొంచెం చిన్నగా అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి, మీరైతే బాగుంటుంది. కొంచెం కిందికి కూడా స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక మై ఫాంట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫాంట్ అనేది ఉంటుంది. ఈ ఫాంట్ పేరు వచ్చేసి పొన్నులు. నా దగ్గర అయితే అను ఫాంట్స్ 80+ ఉన్నాయి, 85+ అను ఫాంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కూడా అను ఫాంట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాంట్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో కొంచెం చూడండి, పొన్నులు అనే ఫాంట్ ఉంటుంది. సో ఆ పొన్నులు ఫాంట్ అయితే మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది చూడండి పొన్నులు ఫాంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఏదైనా తెలుగు టెక్స్ట్ ఇస్తే కానీ ఇంత గ్యాప్ వస్తే ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ ఉంది, చిన్న సెట్టింగ్ చేసుకుంటే ఈజీగా అయితే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నాకైతే కొంచెం నేనైతే పెద్దగా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్ట్రోక్స్ పక్కన స్పేసింగ్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్పేసింగ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా ఈ లైన్ దగ్గర వచ్చేసి లైన్ అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ అయితే మీకు ఎంత కావాలంటే చూడండి, మీకు ఒక -50 కావాలంటే ఎంత ఉంటుంది, కావాలంటే మీకు ప్లస్ కావాలంటే ఎంత ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకైతే 30 పెట్టుకోండి. మీరైతే ప్రజెంట్కి అయితే మీరైతే 30 పెట్టుకోండి. 30 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో మీద సెలెక్ట్ చేసుకొని బ్లర్ 100 పెట్టుకోండి, ఒపాసిటీ 100 పెట్టుకోండి, పొజిషన్ వచ్చేసి 0 ఇదైతే ఈక్వల్గా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకైతే లుక్ అనేది బాగుంటుంది. సో ఇది కూడా 0 అయితే పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రోక్స్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే మినిమం అయితే 50 పెట్టుకోండి, లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడైతే బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ మీద సెలెక్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. చూడండి లుక్ అనేది బాగుంటుంది. అప్పుడు లుక్ అనేది బాగున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం అయితే మనం అయితే సైజ్ అయితే కొంచెం పెద్దగా అయితే చేసుకుందాం. సో లుకింగ్ అయితే బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే మనకైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే రిమూవ్ చేసుకుందాం. బ్యాక్ అయితే ఇలానే పెట్టుకోండి, బ్యాక్ అయితే మొత్తం అయితే క్యాన్సిల్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో రూమ్ ఉంటుంది, అది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ యొక్క ఫోటో రూమ్ వచ్చేసి చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ నేనైతే ప్రతి ఒక్క రెగ్యులర్కి అయితే ఇదే యాప్ అనేది వాడతాను. బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. సో చూడండి ఇలా ఇక్కడ ఇప్పుడు తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంది. సో ట్రాన్స్పరెంట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా అయితే మీ యొక్క 2 బ్యాక్గ్రౌండ్స్ నేనైతే రెగ్యులర్గా అయితే ప్రతి ఒక్క ఎడిటింగ్కి అయితే నేను ఈ యాపే వాడతాను, బాగుంటుంది ఈ యాప్ వచ్చేసి. సో ఇంకొకసారి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. దీన్ని కూడా ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకోండి.
ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి యాడ్ ఫోటో దగ్గర యాడ్ ఫోటో 2 ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఈ యొక్క ఫోటో కూడా అయితే నేను కొంచెం సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను, అంటే మనకు యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఈ ఫోటో ఎందుకంటే నేను ఫోటో రూమ్ నుంచి ఎందుకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా అంటే ఈ మధ్య అయితే పిక్సార్ట్లో కొంచెం రిమూవ్ బీజీ చేస్తే సంథింగ్ మన బ్యాక్గ్రౌండ్ అయితే సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది అందుకే. సో మీరు కొంచెం ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసండి. ఇక్కడ కనిపిస్తున్న ఎరేజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సైజ్ 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి, ఇప్పుడైతే 61 పెట్టుకోండి. ఈ 3 అయితే కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్గా అయితే రఫ్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని అయితే బాగుంటుంది. అప్పుడైతే లైట్గా ఎంత ఎరేజ్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో కొంచెం కిందికి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. సేమ్ ఇది కూడా ఎలా చేస్తారంటే ఎరేజ్ దగ్గర వచ్చేసండి. ఈ ఎరేజ్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక 100 అయితే సైజ్ అయితే 100 పెట్టుకోండి, హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి, అలానే ఇది వచ్చేసి 61 పెట్టుకోండి. బాగుంటుంది, అంటే ఎరేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. ఈ 3 అయితే ఇలా రెగ్యులర్గానే కంట్రోల్ చేసుకోండి. సో చూడండి ఇలా అయితే లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. మీ యొక్క నేమ్ కూడా బాగుంటుంది, సరేనా? సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక చూడండి ఇలా నేమ్. సో ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో ఇలా అయితే చూడండి షాడోస్ అయితే ఈ 2 అయితే ఈక్వల్గానే చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే టెక్స్ట్కి అయినా ఇచ్చారనుకుంటా. సో ఇలా 1 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేసుకోండి సేమ్. సో ఇక్కడ అడ్జస్ట్ దగ్గర వచ్చేసి 100 పెట్టుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకుని మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో నేను పెడుతున్న సైజ్ అయితే మీ ఇష్టం వచ్చింది, మీకు ఎంత బాగుంటుందో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫోటోని కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు కావాల్సినంతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి నాకైతే ఇంత కావాలి, నేనైతే మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్, అప్పుడు మనకు లుక్ కొంచెం బాగుంటుంది. సో ఈ ఫోటోని అయితే కొంచెం పైకి ఈక్వల్గా అయితే స్క్రోల్ చేసుకోండి, ఈక్వల్గా ఉన్నట్టు. సో మనకైతే బ్లూ కలర్ లైన్ అనేది వస్తుంది కదా. సో ఈ బ్లూ కలర్ లైన్ ఎందుకు వస్తుందంటే మనకి ఈ ఫోటో అనేది ఈక్వల్గా ఉన్నట్టు, సరేనా? సో ఇలా అయితే ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ అయితే ఇచ్చుకోండి. టెక్స్ట్ ఏం పెడతారంటే మీ యొక్క పేరు అయితే పెట్టుకోండి. సో ఈ బ్రదర్ పేరు అయితే నవీన్ అనమాట. సో ఏం చేస్తారంటే కొంచెం కిందికి ఇలా స్క్రోల్ చేసుకోండి. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక రీసెంట్గా ఇప్పుడు ఏం ఫాంట్ యూస్ చేస్తారంటే ఇక్కడ డిస్కవర్ దగ్గర కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు చాలా అన్లిమిటెడ్ ఫాంట్స్ ఉంటుంది. ఈ ఫాంట్స్లో మీకు కనిపిస్తుంది కదా గ్రేడియంట్, ఈ గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఫాంట్ అయితే బాగుంటుంది. ఈ గ్రేడియంట్ ఫాంట్ లుక్ అయితే బాగుంటుంది. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర ఇప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ అయితే చేసుకుంటారు కదా. ఇప్పుడు కలర్ దగ్గర అయితే వచ్చేసింది, గ్రేడియంట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని కూడా ఇలా షాడో అయితే చేసుకోండి. అమేజింగ్ ఉంటుంది లుక్ అనేది. సో చూడండి ఇలా బాగుంటుంది లుక్, మనకి క్వాలిటీ కూడా. సేమ్ ఇదే ప్రాసెస్ని అలా ఇప్పుడు ఇంకొక మీ యొక్క బ్రదర్స్ ఎవరిదైనా సరే, మీరు ఎవరిదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఇలా బాగుంటుంది. నేమ్స్ కూడా పెట్టుకోండి, చాలా ట్రెండింగ్లో అవుతుంది బ్యానర్, అస్సలు మిస్ చేసుకోకండి. పేరు వచ్చేసి నేనైతే పేరు అయితే ఇచ్చేస్తున్నాను. మొత్తం క్యాపిటల్స్లో ఎందుకు పెట్టానంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కొంచెం. ఇదే ఫాంట్ని సీ ఆల్ ఫాంట్స్ దగ్గర మీరు ఏ ఫాంట్ అయితే ఇప్పుడైతే యూస్ చేశారో ఇక్కడ డిస్కవర్ పక్కన రీసెంట్ ఆప్షన్ ఉంది కదా. సో రీసెంట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఏ ఫాంట్ అయితే యూజ్ చేశారో ఈ ఫాంట్ అయితే మీకు అక్కడైతే అవైలబుల్ ఉంటుంది. సో ఆ ఫాంట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాను కొంచెం అయితే సైజ్ అయితే తగ్గించుకోండి. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర ఇప్పుడైతే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇదైతే మనకు కావాల్సిన లైట్ మనకైతే బ్లూలో తీసుకోండి, లుక్ బాగుంటుంది కొంచెం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్ ఆప్షన్ దగ్గర స్ట్రోక్ దగ్గర మీకు 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్నాక ఇప్పుడు షాడో దగ్గర అయితే వచ్చేసేయండి. చూడండి ఈ రెండు అయితే 100లో పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే పొజిషన్ ఉంటుంది కదా, పొజిషన్ని 0 పెట్టుకోండి. ఫాంట్కి ఎప్పుడైనా సరే ఫాంట్ అడ్జస్ట్ చేసేటప్పుడు అయితే ఈ 2 బ్యాలెన్స్ అయితే 0లో ఉండాలి. అడ్జస్ట్ వచ్చేసి ఇందులో ఉంటే మీకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఎడిటింగ్ చూడండి ఇంతవరకు అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో మొత్తం అయిపోయినాక ఏం చేస్తారంటే పైన కనిపిస్తున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక
కొంతమంది ఏం చేస్తారంటే ఏఐ ఎన్హాన్సర్ క్వాలిటీ యాప్స్ అయితే ఉంటుంది. అట్లాంటివి ఏం వాడకండి. మీకు ప్రాబ్లమ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్స్ అయితే కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ పిక్సార్ట్ ప్రో వర్షన్లో మీకు చాలా మంచి 4K మీరు మీ మీ యొక్క ఫోటోని కూడా ఎంత బ్లర్గా ఉంటే అంత క్వాలిటీలో చేస్తుంది. చూడండి నేను చూపిస్తాను. టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి ఏఐ ఎన్హాన్స్ ఉంది, ప్రో అని ఉంది కదా. సో దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. చాలా బాగుంటుంది చూడండి. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో ఒకసారి అయితే చూసుకోండి. ఇదైతే టైం తీసుకుంటుంది, కాకపోతే మంచిగా కొంచెం లోడింగ్ అవ్వడానికి టైం పడుతుంది. లేట్గా ఉంటుంది కాకపోతే బాగుంటుంది. సో చూడండి ఇక్కడ ఇంటెన్సిటీ 70 ఉంది కదా, దీన్ని అయితే ఇలా దీన్ని 100 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. సో ఇది బ్లర్గా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి లైట్గా చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. సో మీ దగ్గర ఎటువంటి ఫోటో క్వాలిటీ యాప్ ఉన్నా సరే పిక్సార్ట్లో ట్రై చేయండి, బాగుంటుంది. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. మరింత ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.